ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/7/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము రాత్రి 3:44 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. పుబ్బ నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం సాయంకాలం 6:05 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 11:50 నుంచి 1:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:38 వరకు, వర్జము రాత్రి 1:21 నుంచి 2:57 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు, సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్ట యోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. మంచి ఆర్థిక స్వావలంబన బాగా ఉంటుంది. ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, పోటీ పరీక్షల విజయం సాధించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఆస్తి పంపక లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన జీవనం, సానుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యము, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి మధ్యకి లాభవంతమైన స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య కూడా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఉద్యోగ లాభం, విద్యా లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, భాగస్వామి వ్యాపారితో లాభము, శుభయోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొజలు చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, అనుకున్నటువంటి వృత్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో చాలా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైన సంతాన వార్తలు, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రధాన వృద్ధి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి,
కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విలాసవంతమైన జీవనం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభయోగం, వస్తులాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు, మత్స్యకారులు, రోజులు, చేపల వారికి చాలా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు, రైతులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, విదేశాల్లో కూడా అనుకూలత, ఆనంద యోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ప్రేయసి, ప్రియులమైన సఖ్యత, ఆనందకరమైన జీవనం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధనయోగము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, వస్తువాహన సౌలభ్యం, శుభకరమైన సంతాన వార్త, ప్రకృతి పరంగా కానీ, లేదంటే అంటే సహజ సంతానం కానీ, లేదంటే మీకు IVF ద్వారా కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి అనుకూలవంతమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారులకు, క్రీడాకులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగం, చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ధైర్యం, మొండితనం, పట్టుదల, ధైర్యము, స్థైర్యము, ఒంటరి ప్రయాణం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంట్లకి అనుకూలమైన స్థితి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనగణక, వస్తువాహన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ఆనందకరమైన జీవనం, గొప్ప వ్యక్తుల పరిచయం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, విదేశీ ప్రయాణం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పియా లాంటి శుభవార్త వినే అవకాశం, ధనయోగము, ఐశ్వర్యము, ఆరోగ్య లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి ఆనందకరమైన శుభవార్త, ఎదుగుదల బాగా కనబడుతోంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మార్పు కూడా పొందుకోవచ్చు, ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వ్యయస్థాన స్థితి అంతగా బాలేదు. మానసిక వేదన, ఏదో తెలియని ఇబ్బందికర వాతావరణం, ఆర్థిక నష్టం, లాటరీల వల్ల మోసపోవడం, ఎవరికి ధనాన్ని ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కూడా డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. ఈవెంట్ చేసేవారికి నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారాలు, ఆర్థిక విషయాల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా కష్టకాలంగా చెప్పబడుతుంది. సువర్ణ వజ్రాభరణలు పోగొట్టుకునే అవకాశాలు, మితిమీరినటువంటి ఆశ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఒంటరి ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన సేవన చేసిన నష్టం, సెలవు రోజని చెప్పేసి అనవసరంగా లంచాలు పుచ్చుకున్న మీరు ప్రమాదంలో పడే అవకాశం. ఆదివారం రోజున మీ ఫోటో, కలర్ ఫోటో పేపర్లు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష అయినా కూడా నష్టాన్ని కలిగిస్తుంది. సమయపాలన లేకపోవడం వల్ల కూడా మీకు విద్యా నష్టాన్ని కలిగించే అవకాశాలు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు కూడా చేయకూడదు. మౌనము భగవన్నామ స్మరణ శుభాన్ని కలిగిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం, జన్మజాతకాన్ని చూపించుకోవడం వల్ల ప్రయోజనం. అలాగే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయాన్ని గమనించండి.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి మాజెంటకి నష్టాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కూడా నష్టాలు. కళాకారులు, క్రీడాకారులకి అవమాన భారము, ఆర్థిక నష్టం. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు ఎక్కడ కూడా మీకు అనుకూలంగా లేదు. నిరంతరం భగవన్నామ స్మరణ. తప్పనిసరిగా మీరు ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయం సందర్శన చేయడం వల్ల మంచిది. భగవద్గీతలో 3వ అధ్యాయాన్ని చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:56 నుంచి 11:07 మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 4:16 నుంచి 5:02 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్టం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, లాటరీ లెవెల్ ధనప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. ప్రభుత్వ ప్రవేశముల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనందయోగం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సంకల్ప సిద్ధి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆప్తుల కలిగి ఆనందాన్ని కలిగించడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా ఈరోజు మీకు అదృష్టయోగంగా చెప్పబడుతోంది. 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా పర్వాలేదు, కాస్త అనుకూలవంతమైనటువంటి ధనగనక వస్తువాహన ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, సంకల్ప సిద్ధి, వ్యవహార లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య మైత్రి, మాతాపితృల సౌఖ్యము, శుభకరమైన సంతాన వార్తలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత. లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్ట, ఆనందాది శుభ ప్రయోజనాలు. ఇదంతా మీకు చాలా మంచి ఆనందయోగాన్ని కలిగించబోతోంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవకాశాలు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులు, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. మంచి కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ప్రయాణపరంగా, విద్యా అనుకూలత, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రయాణ లాభం, ముఖ్యంగా విదేశీ ప్రయాణం కలిసి రావడం. అనుకున్నది సాధించే వ్యక్తిత్వం, ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో చాలా మంచి శుభయోగం. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో
అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చును. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు అద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాద హేతువు తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష మీకు సఫలవంతం అవ్వదు. అలాగే సమయపాలన లేకపోవడంలో మీకు వచ్చినటువంటి ఇబ్బందులు అనేకం. ఆ ఇబ్బందుల వల్ల మీరు విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయం, కోపము, అసహనము, మద్యపాన సేవనం, లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, సంఘంలో అవమానాలు పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో కూడా నష్టాలు, కళాకారులకు, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టము, కష్టకాలం, సువర్ణ ఆభరణాలు పోగొట్టిన అవకాశం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టిన అవకాశాలు, వస్త్ర వ్యాపారంలో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి. ఇతరుల కోసము, గొప్ప కోసము ఖర్చులు పెట్టకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనం మీరు నడపకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడొద్దు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, స్నేహితులు అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కలిసి వచ్చే అవకాశం లేదు. అనవసర వ్యక్తులతో పరిహాస సంభాషణ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగంలో నష్టాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. లాటరీల మీద ఆధారపడదు. డబ్బులు ఖర్చు పెట్టకండి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా ఇబ్బందులు. రాజకీయ రంగంలో అపవాదులు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టాలు, రైతన్నలు కూడా మోసపోయే అవకాశం, పంట నష్టానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. భగవద్గీతలో 13వ అధ్యాయాన్ని చదవండి. అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా శనగలు, మినుములు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహ సంబంధ అనుకూలత, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వివాహాదిని చేతాంబుల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, మంచి విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది, అదృష్టాది యోగాలు బలంగా ఉన్నాయి. వ్యవహార లాభాలు, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, శత్రునాశనం, మిత్రలాభం, రైతన్నలకి మంచి పంట లాభాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉంటున్నాయి. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఒక మొండితనం, కానీ అనుకున్నటువంటి పనిని ఈరోజు ఆఖరి టైం కల్లా పూర్తి, అంటే ఈరోజు సాయంకాలం కల్లా మీ పనులు పూర్తవుతాయి. పొద్దున వారాల్సిన పనులు సాయంత్రం అవుతాయి. బట్ తప్పకుండా మీరు కార్యసిద్ధిని పొందుకునే అవకాశం, అనుకూలవంతమైన కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో మంచి పేరు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, స్వదేశంలో, విదేశాల అనుకూలవంతమైన శుభయోగం, స్థైర్యము, ధైర్యము, ఆనందకరమైన జీవనం,
గొప్ప వ్యక్తులతో పరిచయము, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ ఎదుగుదల, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనందయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలంగా శుభస్థితి. ఇరువంతా మీకు అనుకూలంగా ఆనందకరంగా ఉంటుంది. వీరికి 1 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.